గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు ప్రాబ్లం చూడమా. ఫర్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఏ ఆర్డర్ రియాక్షన్ అంటామా? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంట. ద రేషియో ఆఫ్ ది టైమ్ ఫర్ 75% కంప్లీషన్ ఆఫ్ ఏ రియాక్షన్ టు ద టైమ్ ఫర్ 50% కంప్లీషన్ ఆఫ్ ది రియాక్షన్ అంట. ఒక రియాక్షన్ అంట 75% కంప్లీట్ అయినప్పుడు టైం ఎంత, 50% కంప్లీట్ అయినప్పుడు టైం ఎంత, ఈ రెండింటికి మధ్య రేషియో కనుక్కోమంటున్నాడు. మీ అందరికీ తెలుసు కదా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఫార్ములా ఏంటమ్మా? K is equal to 2.303 by T log of A by A minus X. ఇది ఫార్ములా, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఫార్ములా అవునా కాదా? సో మీకు టైం అడిగాడు కాబట్టి టైం అటు తీసుకొని K నీటి పంపించండి. 2.303 K ఇదిగోమ్మా 50% అనుకోండి. లాగ్ ఆఫ్ ఎంత కంప్లీట్ అయిందంట? 100. మొత్తం ఇనీషియల్ 100 లో మీకు ఎంత కంప్లీట్ అయిందంట? 50. ఇదిగోండి మా ఏ మైనస్ ఎక్స్ అంటే ఫైనల్ రిజల్ట్, ఏ అంటే ఇనీషియల్. సో ఫైనల్ గా ఎంత ఫామ్ అయింది? 50. ఎంతలో ఫామ్ అయింది? 100 తీసుకుంటే 100 లో 50 ఫామ్ అయింది. అంటే 50% ప్రోడక్ట్ ఫామ్ అయిందంటే ఆ ఫామ్ అయిన ప్రోడక్ట్ ని ఇనీషియల్ గా ఉన్న దాంట్లో తీసేయాలి, అది ఫైనల్. సో 100/100 మైనస్ 50. మళ్ళీ రాసుకోవచ్చమ్మా. T ఈజ్ ఈక్వల్ టు 2.303 by K log 100/50. మా 100/50 అంటే ఎంత? log 2 అంతేనా? 100/50 ఎంత చెప్తారు? log 2. దీని కాసేపు పక్కన పెడితే నెక్స్ట్ మనం 50% చెప్పుకున్నాం. ఇంకోటి ఎంత కంప్లీట్ అయింది అన్నాడు? 75%. ఎంత కంప్లీట్ అయింది అన్నాడు? 75%. అంటే T 75% ఈక్వల్ టు 2.303 K log 100/100 మైనస్ ఎంత అని చెప్తారు? 75. 100 మైనస్ 75 ఎంత అంటమ్మా? 25%. 2.303 by K log 100/100 మైనస్ 20. 75 ఎంత కలిసి ఎంతమ్మా? 25. ఎన్నిసార్లు పోద్దామా మీకు ఇక్కడ? 4 times. log 4 కదా. ఇక్కడ చూడమ్మా, ఇంతవరకు ఏంటి? కామనేగా చూసారా? 2.303 K 50% వచ్చినప్పుడు కూడా 2.303 K. అంటే ఇక్కడ T 50% ఎంత వచ్చింది మీకు ఇక్కడ? ఈజ్ ఈక్వల్ టు log 2. ఇదిగోనమ్మా ఇక్కడ అర్థమవుతుందా? ఈ 2.303 ఇక్కడ తీసేసాను, ఇక్కడ తీసేసా. అప్పుడు T ఈజ్ ఈక్వల్ టు T 50% అంటే ఎంత వచ్చింది మీకు ఇక్కడ? log 2 వచ్చింది. ఇదిగోండి log 2. మరి T 75% అంటే ఎంత వచ్చింది? ఇప్పుడేగా చేసాం. log 4 వచ్చింది. log 4 ఎలా రాసుకోవచ్చమ్మా? 4 అంటే ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. స్క్వేర్ నీటి పంపించండి. అంటే T 75% ఈజ్ ఈక్వల్ టు 2 log 2. మరి ఇక్కడ log 2 ఉంది, ఇక్కడేముంది? ఇక్కడ చూడమ్మా 2 log 2 ఉంది, ఇక్కడేముంది? జస్ట్ log 2 ఉంది. అంటే log 2 కన్నా ఇది ఎన్ని రెట్లు ఎక్కువ? 2 times ఎక్కువ, అంతే కదా. మా log 2 కన్నా ఇది T 50 కన్నా T 75% అనేది ఎన్ని రెట్లు ఎక్కువ? 2 times ఎక్కువ. అందుకని మీరు ఏం రాసుకోవచ్చు? 2T50 ఈజ్ ఈక్వల్ టు T 75%. ఓకేనమ్మా. 2T50 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు ఇక్కడ మీరు? T 75% అని చెప్పచ్చు మాట ఇక్కడ. అంటే ఇది 2%, ఇది ఎంత వచ్చింది? log 2 వచ్చింది. బట్ T 75% 2 times ఎక్కువ. ఏది? 75% ఉన్నప్పుడు 2 times ఎక్కువ ఉన్నప్పుడు ఇది 2 times తక్కువ కాబట్టి ఇది 2 × 250 వేసుకున్నాయి. ఇదే ఫైనల్ ఆన్సర్. ఓకేనమ్మా. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? 2:1. ఓకేనా? థ్యాంక్ యూ.